హాయ్ గాయ్స్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఎస్ఎస్సి నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో ఇది వచ్చేసరికి ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండి. సో నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి 26వ తేదీ జూన్ 2025 అయితే రిలీజ్ కావడం అయింది. సో అఫిషియల్ వెబ్సైట్ వచ్చేసరికి ssc.gov.in అని అయితే అఫిషియల్ వెబ్సైట్ అండి. సో మనకు జాబ్స్ రిలీజ్ అయింది వచ్చేసరికి MTS అండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ ఇంకోటి ఏంటంటే హవల్దార్ అయితే ఓపెన్ అయ్యాయి. సో హవల్దార్లో ఏంటంటే CBIC అండ్ CBN అయితే జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 26వ తేదీ జూన్ 2025 స్టార్ట్ అయ్యి 24వ తేదీ జూలై 2025కి అయితే ఎండ్ అయితే అవుతుంది. సో లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ మళ్ళీ ఇచ్చాడు చూడండి. సో 24వ తేదీ జూలై 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 25వ తేదీ జూలై 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో ఏదైనా కరెక్షన్స్ కోసం అయితే ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కరెక్షన్ ఛార్జెస్ ఏదైనా అయితే దానికి వచ్చేసరికి 29వ తేదీ జూలై నుంచి 31వ తేదీ జూలై 2025 వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. షెడ్యూల్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 20వ తేదీ సెప్టెంబర్ స్టార్ట్ అయ్యి 24వ తేదీ అక్టోబర్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుందని అయితే చెప్తున్నారు. సో దీనికైతే ఏదైనా డిఫికల్టీ, ఏదైనా ఫామ్ ఫిల్లింగ్, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అప్పీల్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం అంటే దానికైతే హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసరికి 1800309303 అని అయితే టోల్ ఫ్రీ నెంబర్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ అండ్ హవల్దార్ జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో ఇవి వచ్చేసరికి గ్రూప్ C కిందకైతే వస్తాయి. నాన్ గజెటెడ్ నాన్ మినిస్ట్రీ పోస్ట్ ఇన్ సెంట్రల్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మొత్తం మనకు వేకెన్సీస్ రిలీజ్ అయింది వచ్చేసరికి, సో ఇవి వచ్చేసరికి MTS అనేటి వేకెన్సీస్ బీయింగ్ కలెక్టెడ్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో హవల్దార్ CBIC అండ్ CBN వచ్చేసరికి 1075 అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. రిజర్వేషన్ డీటెయిల్స్ విషయానికి వచ్చేసరికి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే మనకైతే రిజర్వేషన్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ అయితే అది ఇక్కడైతే ఫుల్ డీటెయిల్స్ అవి అయితే ఇవ్వడం జరిగింది, యాజ్ పర్ రిజర్వేషన్ ఎలా ఉంటుంది అనేది. అండ్ నేషనాలిటీ విషయానికి వచ్చేసరికి సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే అయి ఉండాలని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి, సో వీళ్ళ ఇచ్చిన ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 1 ఆగస్ట్ 2025 నాటికైతే కౌంట్ చేయడం అయితే జరుగుతుంది మన యొక్క ఏజ్ లిమిట్ అనేది. సో వచ్చేసరికి ఏంటంటే ఏదైతే మనం పోస్ట్కి వచ్చేసరికి 18 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి. సో MTSకి అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే మనకైతే ఇదైతే వచ్చేసరికి ఏజ్ అనేది 18 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి. అండ్ MTS వేరే హవల్దార్ దాంట్లోకైతే మనకేంటంటే 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో అయితే మన యొక్క ఏజ్ లిమిట్ అనేది అయితే ఉండాలి. సో ఇక్కడ 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఏంటంటే 2 ఆగస్ట్ 2000 నుంచి 1 ఆగస్ట్ 2007 మధ్యలో అయితే ఉండాలి మన యొక్క ఏజ్ లిమిట్ అనేది. సో అదే 18 నుంచి 27 సంవత్సరాలు అంటే 2 ఆగస్ట్ 1998 నుంచి 1 ఆగస్ట్ 2007 మధ్యలో అయితే మన యొక్క ఏజ్ లిమిట్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి SC ST వాళ్ళకైతే 5 ఇయర్స్ ఇచ్చారు, OBC వాళ్ళకి వచ్చేసరికి 3 ఇయర్స్ ఇచ్చారు. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ OC అండ్ EWS వాళ్ళకైతే 10 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అదే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ OBC వాళ్ళకైతే 13 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ SC ST వాళ్ళకైతే 15 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వచ్చేసరికి 3 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇలా డిఫరెంట్ కేటగిరీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడైతే. సో ఇది ఏజ్ లిమిట్ విషయానికి సంబంధించి డీటెయిల్స్ అయితే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు ఆల్రెడీ
ఇంటర్ క్వాలిఫికేషన్ మీద ఏంటంటే మనకైతే సిహెచ్ఎస్ఎల్ జాబ్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. దీని మీద వీడియో కూడా చేశాను. సో ఎవరైనా కానీ దాన్ని ఇంకా చూడనట్లయితే వీడియో యొక్క లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి. సో దానికి కూడా అప్లై అయితే చేసుకోండి గైస్. సో నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఎలా ఉంటుంది ఆ నుంచి నెక్స్ట్ ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ క్వాలిఫికేషన్ మీద CGL అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ అయితే అయ్యింది. సో దానికి సంబంధించి ఫుల్ వీడియో ఆల్రెడీ చేశాను, అది కూడా వన్స్ చెక్ చేయండి గైస్ ఎవరైనా కానీ. సో దానికి సంబంధించి ఫుల్ వీడియో అయితే ఆల్రెడీ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయడం అయితే మర్చిపోద్దండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి సో దీనికైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఆర్ ఈక్వివలెంట్ అని అయితే ఈక్వివలెంట్ బోర్డ్ ఆర్ బిఫోర్ వచ్చేసరికి 1 ఆగస్టు 2025 నాటికైతే మనకైతే 10th క్లాస్ లేదా ఈక్వివలెంట్ అయితే అయిపోయిండాలని అయితే చెప్తున్నారు. సో ఇది వచ్చేసరికి ఏంటంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద అయితే జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇది ఎలా అప్లై చేయాలంటే ssc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఏంటంటే MTS నాన్ స్టాప్ వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద అండి. అండ్ ఆల్రెడీ మనకు పన్న ఈ SSC CHSL అవి వచ్చేసరికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద అయితే పడడం జరిగింది. అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్ మీద అయితే SSC CGL అనేది కూడా జాబ్స్ అనేది అయితే ఓపెన్ కావడం జరిగింది. సో ఈ 3 క్వాలిఫికేషన్ మీద అయితే మనకైతే ఆల్రెడీ జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించి ఆల్రెడీ వీడియో అయితే చేశాను, ఒకసారి అందరూ చెక్ చేయండి గైస్. సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎవరైతే SC, ST అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఉండదు. ఎవరైతే జనరల్, OBC, EWS మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 100 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అనేది అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ అప్లికేషన్ ఫీజు అనేది ఏంటంటే మనమైతే ఆన్లైన్ ద్వారా అయితే చేయొచ్చు. భీమ్ UPI నుంచి నెట్ బ్యాంకింగ్, మాస్టర్ కార్డ్, రూపే, డెబిట్ కార్డ్ ద్వారా అయితే పేమెంట్ అయితే చేయొచ్చు. సో పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 25వ తేదీ జూలై 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైనా కానీ ఇన్కంప్లీట్గా ఉన్నట్లయితే మన అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది పేమెంట్ సంబంధించి. సో ఈ పేమెంట్ అనేది వన్స్ పేమెంట్ చేసిన తర్వాత అమౌంట్ అయితే నాన్ రీఫండబుల్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ కరెక్షన్స్ డేట్ వచ్చేసరికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, 29వ తేదీ జూలై 2025 నుంచి 31వ తేదీ జూలై 2025 వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ కరెక్షన్స్కి వచ్చేసరికి మనకైతే 200 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తారు ఒక కరెక్షన్కి. అండ్ సెకండ్ టైం కరెక్షన్స్కి వచ్చేసరికి 500 రూపీస్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇది కూడా సేమ్ అమౌంట్ నాన్ రీఫండబుల్ అని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి సెంటర్స్ ఫర్ ఎగ్జామినేషన్ అండి. సో మనకేంటంటే ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ ఎగ్జామ్ అనేది ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ సెంటర్ కోడ్, రీజనల్ ఆఫీస్ ఆఫ్ SSC అండ్ స్టేట్స్ అండ్ UT అండర్ దేర్ జుడిషన్ అండ్ అడ్రస్ ఆఫ్ ద రీజనల్ ఆఫీస్ అండ్ వెబ్సైట్. సో రీజనల్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది అనేది. సో ఫస్ట్ వచ్చేసరికి సెంట్రల్ రీజన్ అండి. సో ఈ సెంట్రల్ రీజన్ కింద వచ్చే స్టేట్స్ వచ్చేసరికి బీహార్ అండ్ UP వస్తుంది. వాటికి సంబంధించి స్టేట్స్ అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఈ లొకేషన్స్ అండి. సో వీటి యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసరికి ప్రయాగరాజ్లో అయితే ఉన్నది రీజనల్ ఆఫీసు. నెక్స్ట్ వచ్చేసరికి వెస్ట్రన్ రీజన్ వచ్చేసరికి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండ్ జార్ఖండ్, ఒడిస్సా, సిక్కిం, వెస్ట్ బెంగాల్ అండి. సో వాటి యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ లొకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ రీజనల్ ఆఫీస్ వచ్చేసరికి కోల్కతా, వెస్ట్ బెంగాల్లో అయితే ఉన్నదండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి కర్ణాటక అండ్ కేరళ రీజన్ అండి. సో దీని వచ్చేసరికి లక్షద్వీప్, కర్ణాటక అండ్ కేరళ స్టేట్స్ అయితే వస్తాయి. వాటి యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ రీజనల్ ఆఫీస్ వచ్చేసరికి కర్ణాటక, బెంగళూరులో అయితే ఉన్నదండి.
నెక్స్ట్ 4th వన్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ రీజన్ అండి. సో ఇది వచ్చేసరికి ఛత్తీస్గఢ్ స్టేట్ అండ్ మధ్యప్రదేశ్ స్టేట్ అయితే వస్తుంది. వాటి యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవి. సో రీజనల్ ఆఫీస్ వచ్చేసరికి రాయ్పూర్ ఛత్తీస్గఢ్లో అయితే ఉన్నదండి. నెక్స్ట్ 5th వన్ వచ్చేసరికి నార్త్ వెస్టర్న్ రీజన్ అండి. సో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాల్యాండ్ అండ్ త్రిపుర లొకేషన్స్ అయితే వస్తాయి. సో వాటి యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ రీజనల్ ఆఫీస్ వచ్చేసరికి గువాహతి అస్సాంలో అయితే ఉన్నది. సో నెక్స్ట్ 6th వన్ వచ్చేసరికి నార్థన్ రీజన్ అండి, ఢిల్లీ, రాజస్థాన్ అండ్ ఉత్తరాఖండ్ అండి. సో వాటి యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ రీజనల్ ఆఫీస్ వచ్చేసరికి న్యూఢిల్లీలో అయితే ఉన్నది. నెక్స్ట్ నార్త్ వెస్టర్న్ రీజన్ వచ్చేసరికి మనకైతే చండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవ్వడం జరిగింది. సో వాటి యొక్క రీజనల్ ఆఫీస్ వచ్చేసరికి చండీగఢ్లో అయితే ఉన్నదండి. సో ఇక్కడైతే వాటి యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సౌత్ రీజన్ వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ అయితే రావడం జరుగుతుంది. సో వీటి యొక్క రీజనల్ ఆఫీస్ వచ్చేసి తమిళనాడులో అయితే ఉన్నదండి. సో తెలుగు స్టేట్ నుంచి అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చూద్దాము. ఇక్కడైతే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు డిస్టిక్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ ఆ నుంచి విశాఖపట్నం, ఇక్కడ వచ్చేసి ఏలూరు అండ్ శ్రీకాకుళం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ తమిళనాడు స్టేట్ నుంచి అయితే హైదరాబాద్ ఆ నుంచి కరీంనగర్ ఇలా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకొచ్చేసరికి పుదుచ్చేరి, కోయంబత్తూరు, చెన్నై లొకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి వెస్టర్న్ రీజన్ అండి. వెస్టర్న్ రీజన్ నుంచి వచ్చేసరికి దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ అండ్ గోవా, గుజరాత్, మహారాష్ట్ర లొకేషన్స్ అయితే వస్తాయి. సో వాటి యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క రీజనల్ ఆఫీస్ వచ్చేసరికి మహారాష్ట్రలో అయితే ఉన్నదండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తుందో అది మాత్రమే చెప్పుకుంటూ అయితే వెళ్తున్నాను. సో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి 2 టైర్స్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. టైర్ 1 అండ్ టైర్ 2 అయితే ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో టైర్ 1 ఎగ్జామినేషన్స్లో ఏంటంటే మనం క్వాలిఫై అయినామంటే టైర్ 2కి అయితే చేయడం జరుగుతుంది. సో టైర్ 1 ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందని అయితే చూద్దాము. మొత్తం పార్ట్స్ 4 పార్ట్స్లో ఉంటుంది. సబ్జెక్టులు ఏమేంటి ఉంటుంది, ఎన్ని మార్క్స్కు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అని టైం ఎంత అనేది అయితే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్ ఇస్తాడు 50 మార్కులకి. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్సీ 25 క్వశ్చన్స్ 50 మార్కులకి. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అయితే 25 క్వశ్చన్స్ 50 మార్కులకి. అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్కులకి అండి. సో టోటల్ మనకు టైం అయితే 1 అవర్ అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ టైం అయితే. సో ఈ టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది ఏంటంటే మనకైతే ఇంగ్లీష్ అండ్ కామన్గా హిందీలో అయితే ఉంటుంది. సో మనం ఏంటంటే అఫిషియల్గా లాంగ్వేజ్ అయితే మనమైతే సెలెక్ట్ చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ అనేది అయితే. సో నెక్స్ట్ వచ్చేసరికి నెగిటివ్ మార్కింగ్ విషయానికి వచ్చేసరికి 0.50 నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ టైర్ 1లో సెలెక్షన్ అయిన తర్వాత టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి 2 సెక్షన్ ఉంటుంది. ఫస్ట్ సెక్షన్లో ఏంటంటే 2 hours 15 minutes టైం అయితే ఉంటుంది. మ్యాథమెటిక్స్ నుంచి 30 మొత్తం టోటల్గా 60 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథమెటిక్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ నుంచి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ జనరల్ అవేర్ నుంచి 60 క్వశ్చన్స్ ఉంటాయి. సో 180 మార్క్స్కి ఇవి కూడా 180 మార్క్స్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సెక్షన్ 3లో 15 మార్కులకు అయితే కండక్ట్ చేయడం అంటే 15 క్వశ్చన్స్ ఇస్తారు. 15 3 45 మార్కులు అండి. నెక్స్ట్ సెక్షన్ 4లో వచ్చేసరికి స్కిల్ టెస్ట్ లేదా టైప్ టెస్టింగ్ అంటే టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇది ఎగ్జామినేషన్ టైర్ 1 టైర్ 2కి సంబంధించి. సో ఇది వచ్చేసరికి ఎవ్రీ సెక్షన్లో కూడా మనమైతే క్వాలిఫై కావాల్సిందైతే ఉంటుంది ఎగ్జామినేషన్స్లో అయితే. సో ఇక్కడైతే ఇవ్వడం జరిగింది చూడండి. టైర్ 2లో ఎవ్రీ సెక్షన్ అయితే క్వాలిఫై అయితే అవ్వాలని అయితే చెప్తున్నారు. సో అలా క్వాలిఫై అయితేనే మనం ఒక దాంట్లో క్వాలిఫై కాకపోయినా మనమైతే ఎగ్జామ్కి క్వాలిఫై కానట్లయితే చెప్తున్నారు. సో ఈ స్కిల్ టెస్ట్ అనేది ఏంటంటే ఏ ఫస్ట్కి ఏ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది అనేది అయితే చెప్తున్నారు.
కొందరికి టైపింగ్ టెస్ట్ ఉంటుంది, కొందరికి స్కిల్ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది పోస్ట్ని బట్టి. సో పార్ట్ సి టైపింగ్ టెస్ట్ వచ్చేసరికి ఎల్డీసీ జేఎస్ఏ వాళ్ళకైతే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది టైపింగ్ టెస్ట్ అనేది అయితే. సో సిలబస్ విషయానికి వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టైర్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టాపిక్స్ ఏమేమని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. యాక్టివ్ పాసివ్ వాయిస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, నుంచి సెంటెన్స్, నుంచి ప్యాసేజ్, క్లోజ్ ప్యాసేజ్, కాంప్రహెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి అయితే టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెంబర్ అనాలజీ, ట్రెండ్స్, ఫిగర్ అనాలజీ, స్పేస్ క్లాసిఫికేషన్, డ్రాయింగ్ ఇన్ఫరెన్సీ, సో సెమాంటిక్ సిరీస్ ఇలా అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇవ్వడం జరిగింది. నెంబర్ సిస్టమ్, ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్, ఆల్జిబ్రా, సో జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగనామెట్రీ, సో ఇలా సిలబస్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. స్టాటిస్టికల్ చార్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ అండి. సో ఇది టైర్ 1కి సంబంధించి సిలబస్ డీటెయిల్స్ అయితే. టైర్ 2 సిలబస్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ మ్యాథమెటిక్స్ నుంచి అయితే ఎబిలిటీస్ నుంచి టాపిక్స్ ఇవ్వడం జరిగింది. నుంచి నెక్స్ట్ వచ్చేసరికి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి టాపిక్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ సిలబస్ అండ్ జనరల్ అవేర్నెస్ టాపిక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది సిలబస్కు సంబంధించి టైర్ 2లో. సో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అయితే టాపిక్స్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది, చెక్ చేయండి గైస్. సో ఇది సిలబస్కు సంబంధించి ఎస్ఎస్సి మనకి ఎంటీఎస్ని అండ్ హవల్దార్ సంబంధించి సిలబస్ డీటెయిల్స్ అయితే. సో మనకేంటంటే టైర్ 1 టైర్ 2 సెలెక్ట్ అయిన తర్వాత మన పోస్టింగ్ అనేది అయితే ఎక్కడ ఇచ్చుకోవాలి, ఏం ఆప్షన్స్ ఇవ్వాలి అనేది అయితే ఇక్కడైతే ఇది. సో ఇది మనకు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అయితే ఉంటుంది. సో ఇలా మనకైతే ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.